విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆధునిక నైపుణ్యాలతో పారిశ్రామిక నైపుణ్యాన్ని శిక్షణను అందించే ప్రయత్నంలో భాగంగా కళాశాల కొన్ని కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నట్లు తెలిపారు. మాకు ఫౌండేషన్ టీచర్స్ రియాజ్ మహమ్మద్ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, ఫస్ట్ డే నుంచి అందరికీ తెలిసిన సుమిత్ భట్టాచార్య గారు, అది కాకుండా హమీద్ ఖాన్ గారు, వేణుగోపాల్ గారు. ఏంటంటే ఈ ఉత్సవాల్లో పాల్పంచుకోవడానికి స్పెషల్ హైలైట్ ఏంటంటే కేసీ రెడ్డి గారు ఒకప్పుడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గాను, ఆర్జేకేటీ ఛాన్సలర్గా ఉన్న వ్యక్తి, ఆయన ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను సెక్రటరీగా ఉన్నటువంటి 400 మంది స్టాఫ్ మెంబర్స్ మంచి కోఆపరేటివ్గా ముందుకెళ్తున్నారు, ర్యాలీగా వెళ్ళారు. దాంతో అందరూ యొక్క ఉత్సాహం బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ మార్నింగ్ కూడా ఒక బీచ్ వాక్ అని చెప్పి పిల్లలంతా కూడా మార్నింగ్ బీచ్లో నడవడం జరిగింది. సో ఈ యాక్టివిటీసు, ఫిజికల్ యాక్టివిటీసు, కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఫౌండర్ చైర్మన్ మళ్ళీ గోల్డెన్ జూబిలీకి రావడం అనేది అరుదు. అది మాకు ఇప్పుడు కొంత స్పెషల్గా జరుగుతుంది కాబట్టి వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అది ఒకటి. రెండు, ఒక 100 మంది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అనమాట. వీరంతా కూడా రేపు రాబోతున్నారు. ఇది కాకుండా ఫౌండేషన్ టీచర్స్ ఒక 6గురు, వీళ్ళందరూ రావటం ఇది ఒక స్పెషల్ హైలైట్ కింద మేము అనుకుంటున్నాం. వెరీ ఫస్ట్ బ్యాచ్ 73, 74లో ఎన్రోల్ అయిన సందర్భంగా ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక గొప్ప హైలైట్గా మా ఉద్దేశం. మీరందరూ చూస్తూనే ఉన్నారు, బుల్లయ్య కాలేజీ 50 సంవత్సరాల్లో ఒక బీకామ్ కోర్స్ దగ్గర నుంచి ఈరోజు రకరకాల కోర్సులతోటి ఒక 120 మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి 6500 స్టూడెంట్స్ వరకు ఈరోజు పెరిగింది. ఆ రోజున ఒక 6-7 మంది టీచర్స్తో మొదలైనటువంటిది ఈ రోజున 400 మంది స్టాఫ్ మెంబర్స్తో ఉన్నాం. సో ఈ రకమైనటువంటి వృద్ధిలో రకరకాల మనుషులు రకరకాల కంట్రిబ్యూషన్స్ చేశారు. దాంట్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఈ ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తి, దీన్ని స్టార్ట్ చేయడానికి మొదటి కారణం ప్రొఫెసర్ కేవీ శివయ్య గారు అని చెప్పి, ఆయన ఫౌండర్ సెక్రటరీ. వారి ఐడియాని ఆ రోజున ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి గోపాలకృష్ణారెడ్డి గారితో పంచుకొని వారిద్దరూ కలిపి జయభారత్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి ప్రెసిడెంట్గా చేయడంతో మొదలైంది దీని కథ. అప్పుడు జయభారత్ రెడ్డి గారు, వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే వారితో మాట్లాడి దీనికి ల్యాండ్, కొంచెం రిసోర్సెస్ తీసుకురావడంతో దీని మొత్తం అంతా కూడా సమకూర్చి దాని వెనకాల నుండి సపోర్ట్ చేసిన వ్యక్తి ఫౌండర్ చైర్మన్ జయభారత్ రెడ్డి గారు. తర్వాత గోపాలకృష్ణారెడ్డి గారు, శివయ్య గారు, మిగతా కొంతమంది బిజినెస్ మెన్ ఊర్లో విబి రెడ్డి గారు, పట్టాభరామరెడ్డి గారు, కంచల్ శ్రీరామూర్తి గారు, ఇటువంటి బిజినెస్ మెన్ తోటి కొంత కంట్రిబ్యూషన్స్ తీసుకుని చాలా ఏమీ లేకుండా ఉత్తి షెడ్స్తో మొదలుపెట్టారు. మొట్టమొదటి ఇది కూడా లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లోనే క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది 1 సంవత్సరం పాటు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ షెడ్స్లో మీరు చూస్తుంటారు, బయట ఇప్పుడు షెడ్స్ ఉన్నాయి 2. ఆ 2 షెడ్సే కాలేజ్ చాలా సంవత్సరాలు. ఆ తర్వాత ఈ బిల్డింగ్కి ఫౌండేషన్ వెంగళరావు గారు వేశారు. తర్వాత దీన్ని ఓపెనింగ్ కూడా ఆయనే వచ్చేసారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 77లో. ఆ రకంగా దీని కథ మొదలైంది. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కోర్సు అనుకుంటూ మొదలైంది. 1978లో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేశారు. తర్వాత 87, 89 ప్రాంతంలో బీఎస్సీ, BA కోర్సెస్ మొదలుపెట్టడం జరిగింది. అప్పటి వరకు ఒక సింగిల్ కోర్స్తోనే ఉన్నటువంటిది. 94 ప్రాంతంలో PG కోర్సెస్ స్టార్ట్ చేశాము. ఆ తర్వాత 2010లో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయింది. ఇవన్నీ కలిపి ఈ రోజున 6500 మంది స్టూడెంట్స్ వరకు ఉన్నారన్నమాట. ఆంధ్ర యూనివర్సిటీకి ఎఫిలియేట్ అయి ఉన్నాం. ఆంధ్ర యూనివర్సిటీ స్టేట్ కౌన్సిల్ సపోర్ట్ తోటి ప్రస్తుతం కోర్సెస్ అన్నీ కూడా ఎఫిలియేటెడ్గా నడపడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మీ అందరికీ, రిపోర్టర్స్ అందరికీ తెలిసింది ఏంటంటే స్పోర్ట్స్ అనేటువంటిది మాకు ఒక స్పెషలైజ్ దీని కింద ఎన్నో సంవత్సరాల నుంచి సాగుతుంది. దీంట్లో క్రికెట్ ఛాంపియన్షిప్ ఉందంటే ఈ మొత్తం మన కాలేజ్ ఉన్న అన్ని సంవత్సరాలు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఆంధ్ర యూనివర్సిటీ ఛాంపియన్స్ ఈ కాలేజే. దాంతోపాటు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ కూడా క్రికెటింగ్ అంతా ఇదే కాలేజు. మనకి గర్వకారణం కూడా ఏంటంటే ఈ ఊరు నుంచి సెలెక్ట్ అయినటువంటి నేషనల్ టీంకి ఇద్దరు వేణుగోపాలరావు, కేఎస్ భరత్, వాళ్ళిద్దరూ కూడా ఈ కాలేజ్ ఆడటమే కాకుండా కాలేజ్ క్యాప్టెన్గా ఉండి రంజీకి వెళ్ళి అక్కడి నుంచి నేషనల్ టీమ్స్కి వెళ్ళారు. విశాఖపట్నం ఇంకే దగ్గర నుంచి వెళ్ళని ఇద్దరు కూడా మన కాలేజ్ నుంచి వెళ్ళారు. ఇది కాకుండా అథ్లెటిక్స్ కానీ లేకపోతే బాస్కెట్బాల్, వాలీబాల్ వీటన్నిటిలోనూ కూడా
మనవాడు ప్రతిభ చూపించి మొత్తం నేషనల్ లెవెల్లో వెళ్ళటమే కాకుండా పవర్ లిఫ్టింగ్లో అయితే కామన్వెల్త్ మెడల్స్ కూడా సంపాదించిన స్టూడెంట్స్ మన వాళ్ళు. అందుకోసం ఏంటంటే స్పోర్ట్స్ ఒక స్పెషల్గా ఉందని, దాంతోపాటు ఉద్యోగాలు వస్తాయని ఉద్దేశంతో దాన్ని కూడా ప్రత్యేకంగా ఎంకరేజ్ చేశాం. ఎంతోమంది ఇప్పుడు రైల్వేస్లో కానీ, పోలీస్ ఫోర్స్లో కానీ, బ్యాంక్స్లో కానీ స్పోర్ట్స్ కోటా ద్వారా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం ప్రతి సంవత్సరం ఒక 200 మంది స్పోర్ట్స్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. దాంతోపాటు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండాలని చెప్పి ఎన్సీసీ యూనిట్ స్టార్ట్ చేసాం. ఈరోజు నాకు 6 యూనిట్స్ తోటి మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే అన్నిటికంటే బిగ్గెస్ట్ ఎన్సీసీ యూనిట్ ఏదైనా ఉందంటే అది మన కాలేజ్ మాత్రమే. 450 మంది క్యాడెట్స్ వరకు ఉన్నారు. ఇది కాకుండా స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా మళ్ళీ బిగ్గెస్ట్ యూనిట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లాగా. ఈ ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ఎస్ఎస్ కలిపితే దగ్గర 900 మంది నుంచి 1000 మంది వరకు దాంట్లోనే ఉన్నారు. అంటే ఉన్న 6000 స్టూడెంట్స్లో ఒక 1000 మంది ఈ రకమైన యాక్టివిటీ తీసుకున్నారంటే మీకు ఎంత ప్రత్యేకత ఇచ్చామో మీరు చూడొచ్చు. ఏంటంటే ఒక్క చదువు ఒకటే అని కాకుండా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాకుండా ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్ అవ్వడానికి ఏమేమి కావాలనే దానికి గ్రౌండ్ అలాగే వదిలేసాం. దాంతోపాటు స్కిల్స్ డెవలప్మెంట్ అని, ఈ స్పోర్ట్స్ అని, కల్చరల్స్ అని ఉండడంతో మనుషులు పూర్తిగా ఏదో రూమ్లో మగ్గిపోయి ఏదో చేసుకుంటూ వెళ్ళటం అని కాకుండా అన్ని రకాలు తెలుసుకుని రేపొద్దున ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ప్రపంచాన్ని ఫేస్ చేయడం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి అలవాటయ్యి కొంచెం గట్టి మనుషులుగా తయారవుతారనేది మా ఇది. ఎంతవరకు సక్సీడ్ అయ్యో తెలియదు కానీ చాలామంది ఈ రోజున పాత బ్యాచ్ వాళ్ళు వచ్చి మాకు ఎంతో బాగా జరిగింది, మా టీచర్స్ అని చెప్పి ఇప్పుడు రియాజ్ గారు లాగా, సత్యనారాయణ గారు గుర్తు చేసుకుని వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పడం అనేటువంటిది అందరికీ కూడా గర్వకారణం.